తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆశా పాశం ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు శ్రీమతి అనురాధ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నాన్న మన ఇంట్లో ఉండట్లేదు, అలిగి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి పిలిచినా రానన్నాడు. మీరు వచ్చి పిలిస్తే వస్తాడేమో అన్నాడు సారథి. ఏం మాట్లాడుతున్నావురా? నేను అమ్మా నాన్నలతో రోజు మాట్లాడుతూనే ఉన్నాను, వాళ్ళేమీ చెప్పలేదు, నువ్వు చెబితే నమ్మాలా అంది అమ్మో. నిజంరా, నేను చెప్పేదంతా నిజం. మనం ఊరికి వెళ్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నాడు. సారథి మాటలు విని అమ్ము పురుషోత్తంకు ఫోన్ చేసింది. పురుషోత్తం అమ్ముతో ఒకసారి ఇంటికి రండి, మాట్లాడుకుందాం అన్నాడు. అందరూ కలిసి ఊరికి బయలుదేరారు. సారథి చెప్పిన మాటలు నమ్మశక్యం కాకపోయినా ఊరు వెళ్ళకపోతే జరిగింది తెలుసుకోవడానికి కాదని అమ్ము నిత్య ఊరికి బయలుదేరారు. కమల దగ్గరికి వెళ్ళారు. నిజమే, సారథి చెప్పినట్లు ఇంట్లో నాన్న లేడు, ఉన్నట్లు ఆనవాళ్లు కూడా కనిపించట్లేదు. అమ్ముకి గుండె వేగంగా కొట్టుకుంటోంది, కానీ పైకి ధైర్యంగా ఉంది. ఇల్లు మొత్తం చూసింది నిత్య. అమ్ము దగ్గరికి వచ్చి, అమ్ము, నాన్నకు సంబంధించిన వస్తువులు ఏమీ లేవు అని చిన్నగా చెప్పింది. అమ్ము నిత్యలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని టిఫిన్ చేస్తూ, అమ్మా నాన్నెక్కడా అని అడిగింది. టిఫిన్ చేశాక సారథితో కలిసి వెళ్ళి చూసిరండి అని చెప్పింది కమల. నన్ను ఏమీ అడగకండి అని వాళ్ళ వైపు చూడకుండా వెళ్ళిపోయింది. ఒక చిన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు ముగ్గురు. సారథి బయట నిలబడి, మీరు వెళ్ళండి అన్నాడు. నువ్వు రావా అని అడిగింది నిత్య. మీరు వెళ్ళండి, వస్తాను అన్నాడు సారథి. లోపలికి త్వరగా వెళ్దాం అనుకుంటున్నా అడుగులు ముందుకు పడట్లేదు. దిక్కులు చూస్తూ వెళ్తున్నారు. ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న పురుషోత్తంని చూసి ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నారు. అమ్మో నిత్య. ఏంటి నాన్న ఇక్కడ ఉన్నావు, మన ఇంటికి వెళ్దాం పదా అంది అమ్మో. ఇక్కడే ప్రశాంతంగా ఉందిరా, ఇక్కడే ఉంటాను అన్నాడు. వద్దు నాన్న, వెళ్దాం పదా అని నిత్య ఏడుస్తోంది. నిత్య కళ్ళు తుడిచి, పురుషోత్తం ఏమీ కాదు, నాకు ఇన్ని రోజులకి విశ్రాంతి వచ్చింది, అందరూ సెటిల్ అయ్యారు కదా అన్నాడు. ఇంకా మా పెళ్ళిళ్ళు అవ్వలేదు కదా నాన్న అంది నిత్య. మీకేం తక్కువ, ఎవరో ఒక రాజకుమారుడు వచ్చి తీసుకెళ్తాడు అన్నాడు పురుషోత్తం. కబుర్లు వద్దు నాన్న, మనం అందరం ఒక కుటుంబం, మనం అందరం కలిసి ఉండాలి, వెళ్దాం పద నాన్న అంది అమ్మో. నాకు ఉండాలని అనిపించట్లేదు, నాకు ఇక్కడి నుండి దూరంగా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపిస్తోంది. ఇన్ని రోజులు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను, ఇకనైనా నాకు నచ్చినట్లు ఉండాలనుకుంటున్నాను అన్నాడు పురుషోత్తం. ఏంటి నాన్న అలా అంటున్నావు? అన్నయ్య అమ్మ నీకు చెప్పకుండా బంగారం అమ్మేసినందుకే నీకు కోపం వచ్చింది కదా, అందుకే ఇలా చేస్తున్నావు కదా అంది నిత్య. అబ్బే, అది అస్సలు విషయమే కాదు, నాకు ఇలా ఉండాలి అనిపించింది, ఇలా చేశాను అన్నాడు. మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడి నుండి వెళ్ళి మీ పనులు చేసుకోండి అన్నాడు పురుషోత్తం. అదేమీ కుదరదు నాన్న, పద ఇంటికి వెళ్దాం అంది అమ్మో. అబ్బా, నా మాట వినండి, కొద్ది రోజుల తర్వాత నేనే వస్తాను, మీ మీద ఒట్టు, నా మాట వినండి అని పిల్లలిద్దరినీ తీసుకొని ఇంటి దగ్గర వదిలేసి మనం త్వరలోనే కలిసి ఉందాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు పురుషోత్తం. తల్లి దగ్గరికి వెళ్ళి ఎంత అడిగినా కమల మౌనమే సమాధానం అయింది. ఇద్దరూ ఏమీ చేయలేకపోయారు. సారథి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో కనుక్కోవాలి అనుకున్నారు. సారథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి దాటాక వచ్చాడు సారథి. అమ్మో నిత్యలను చూసి, ఏంటి ఇంకా నిద్రపోలేదా మీరు అన్నాడు. అసలు ఏం జరిగిందిరా, నువ్వు మాకేం చెప్పకుండా ఏం చేస్తున్నావు అని అడిగింది అమ్మో. ఏమీ లేదు అమ్మో, మేము మామూలుగానే ఉన్నాం, నేను బిజినెస్ చేసుకుంటాను, హెల్ప్ చేయమన్నాను, చేయనన్నాడు. 1 నెల రోజులు ఎదురు చూశాను, ఫలితం లేదు. అమ్మ కూడా చెప్పి చూసింది, అయినా కనకరించలేదు. చివరకు అమ్మాయి నిర్ణయం తీసుకుంది, ఈయన నాకు సహకరించడు అని నా పని నేను చేసుకుంటున్నాను. నాకు ఒకే చోట కూర్చొని పని చేయటం ఇష్టం ఉండదు, అందుకే ఈ బిజినెస్ చేసుకుంటున్నాను. మీకు ఇంకో విషయం చెప్పనా, ఆయన ఇంట్లో నుండి వెళ్తుంటే నేను ఆపాను, కానీ వెళ్ళిపోయాడు అన్నాడు సారథి. ఒరేయ్, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అంది అమ్మో. చెబుదామనుకున్నాను, అమ్మ వద్దని చెప్పింది అన్నాడు సారథి. ఉదయాన్నే సారథికి అమ్మో నిత్యలను సిటీకి పంపించమని చెప్పింది కమల. నిత్య, అలా కాదమ్మా అంటే, ఇంకేమీ ఆలోచించకండి, ఏమీ కాలేదు, అన్నీ మంచి రోజులు వస్తాయి అని లోపలికి వెళ్ళిపోయింది. అమ్మో నిత్య వైపు చూసి,
మనకు చెడ్డ రోజులు ఎప్పుడొచ్చాయని మంచి రోజులు వస్తాయి అనటానికి. అయినా మనమంతా బాగానే ఉన్నాము, బాగానే బతుకుతున్నాం కదా. బాగున్న జీవితాల్లోకి ఈ కొత్తగా మార్పులు చేసుకోవటం ఎందుకు అంది. ఆ మాటకు నిత్య కదా అంది. ఏంటో ఒకరు పోతే ఒకరు మాట వినటం మానేస్తున్నారు. ఇన్ని రోజులు సారథి వినలేదని, అంతకుముందు గీత వినలేదని, ఇప్పుడేమో వీళ్ళిలా అంది నిత్య. అవును కదా అంది అమ్మో. ఆఫీస్లో ఎంత పని ఉన్నా అమ్మో ఇంటి గురించే ఆలోచిస్తోంది. నిత్యకి కూడా అదే పరిస్థితి. ఏంటో అమ్మో ఈ పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తాయో అని భయం వేస్తోంది అంది నిత్య. అవును నిత్య, నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఏమైందని ఇలా నిర్ణయాలు తీసుకున్నారు? పైగా అమ్మ వచ్చి ఆర్డర్స్ వేస్తోంది అంది అమ్మో. అవునమ్మో, నేను అదే అనుకుంటున్నాను అంది నిత్య. కానీ నిత్య, ఇంకో విషయం చెప్పనా అంది. ఏంటి అని అడిగింది నిత్య. ఇన్ని రోజులు నాన్నే ఎక్కువ సారథి గురించి ఆలోచిస్తున్నాడు అనుకున్నాం కదా. అమ్మ అయితే ఏకంగా బంగారం అంతా అమ్మేసి సారథికి ఇచ్చేసింది. ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తారు చెప్పు. గీతక్క, అమ్మ ఇద్దరూ అది కొనాలి ఇది కొనాలి, నాకు ఇది కావాలి అది కావాలి అని కొనేవాళ్ళు కదా. అలాంటిది అమ్మ ఏమీ ఆలోచించకుండానే ఒక్కసారిగా ఉన్న ప్రేమనంతా చూపించేసింది కదా అంది అమ్మో. అవునవునమ్మో, ఇదంతా నేను ఆలోచించనే లేదు. నిజం కదా, ఇదంతా నిజం. అమ్మ అసలు కనిపించలేదు. అయినా ప్రతి ఇంట్లో కొడుకంటేనే ఎక్కువగా చూస్తారు. అన్నీ కొడుకులకు అందాకే మిగతావి ఆలోచిస్తారు ఈ అమ్మా నాన్నలు అంది నిత్య. హా అవును, ఇంకేం జరుగుతుందో చూడాలి. కానీ ఆలోచించాలంటే ఎందుకో గుండెల్లో దడగా ఉంది అంది అమ్మో. అవును, నాకు అలాగే ఉంటుంది అంది నిత్య. దేవుడా ప్లీజ్ మా తల్లిదండ్రులు బాగా ఉండాలి, వాళ్ళ మనసులు మారి అందరూ కలిసేలా చూడు అని అమ్మో వేడుకుంది. అవును స్వామి, మా అమ్మో అడిగింది చెయ్యి అంది నిత్య. ఒక 3 నెలల తర్వాత అమ్మో వంట చేస్తోంది. నిత్య టీవీలో సినిమా చూస్తోంది. ఇంతలోనే సారథి వచ్చి తలుపు తట్టాడు. ఇద్దరూ తల తిప్పి చూశారు. ఎదురుగా సారథి. సారథిని చూడగానే ఇద్దరూ అలా నిలబడిపోయారు. బాగా మాసిపోయిన బట్టలు వేసుకొని అస్తవ్యస్తంగా ఉన్నాడు. ఏమైందిరా ఇలా ఉన్నావు? ఎక్కడైనా కింద పడ్డావా అని అడిగింది నిత్య. సారథి అమ్ము వైపు చూసి ఆకలేస్తోంది, ఏమైనా పెట్టు అన్నాడు. అమ్ము వెంటనే రా ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వడ్డిస్తాను అంది. సారథి లోపలికి వెళ్ళాడు. పొద్దున కూడా అమ్మా నాన్నలతో మాట్లాడాము కదా, వీడేంటి ఇలా వచ్చాడు అంది అమ్ము. అవునమ్మో, ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా, అయినా ఎందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు? ఫోన్ చేసినప్పుడు బాగున్నాము అంటారు, కళ్ళ ముందుకు వచ్చేసరికి ఇలా అంది నిత్య. ఫ్రెష్ అయ్యి సారథి వచ్చాడు. అందరూ కలిసి భోజనం చేశారు. చెప్పురా ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది అమ్మో. అమ్మ నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంది, ఇంకెప్పుడు ఇంటికి రాకు అని చెప్పింది అన్నాడు సారథి. ఎందుకలా అన్నది? నువ్వేం చేశావు అని అడిగింది నిత్య. నేనేమీ చేయలేదు అన్నాడు సారథి. ఆహా అలాగా, నువ్వేమీ చేయకుండానే అమ్మ పొమ్మంటుందా? అంత సీన్ లేదు, కానీ మర్యాదగా ఏం జరిగిందో చెప్పు అంది అమ్మో. నేనేమీ చేయలేదమ్మో, బిజినెస్ కాస్త డల్ అయింది, అమ్మకు కోపం వచ్చింది అంతే అన్నాడు సారథి. ఇదంతా కాదు కానీ అమ్మో, పద ఊరెళ్ళి కనుక్కుందాం అంది నిత్య. ప్రతిసారి ఇదొక ఆట అయిపోయింది అందరికీ. మాటలొకటి చేతలొకటి. ప్రతిసారి ఊరెళ్ళాలి అంటే లీవ్స్ ఇవ్వరు కదా, ఇష్టానుసారం అయిపోతోంది అందరికీ అని. సరే పదండి, ఏం చేస్తాం, ప్రశాంతంగా బతకాలి అంటారు, కానీ మనకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. పద పద బయలుదేరదాం అంటూ మళ్ళీ ఊరి బాట పట్టారు ముగ్గురు. ఏమ్మా మళ్ళీ ఏమైంది అంది అమ్మో కమలతో. కమల మౌనంగా ఉంది. అలా మౌనంగా ఉంటే ఎలా? నువ్వు మాట్లాడకపోతే ఏం జరిగిందో మాకెలా తెలుస్తుంది అంది అమ్మో. వాడే మమ్మల్ని చూస్తాడు, పసుపు కుంకుమ అందించేది వాడే. పుట్టింటి నుండి ఒక అన్న నీకు అన్నీ చూస్తాడు అని బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అన్నావు. అది కాస్త డల్ అయితే ఇలా చేస్తావా అంది అమ్మో. వాడు కావేరిని వదిలేశాడు తెలుసా అంది కమల. అవునా? కావేరి వచ్చే వరకు బిజినెస్ చేస్తాను అన్నాడు, వస్తే అమెరికా వెళ్తాను అన్నాడు కదా అంది అమ్మో. ఏమీ కాదు, వాళ్ళు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక వీడు వేరే అమ్మాయిలతో గడిపింది అన్నీ తెలిసాయి నాకు అంది కమల. ఏంటమ్మా నువ్వు చెప్పేది అంది నిత్య. అవును, ఆ ఇల్లు కొన్న వ్యక్తి మన వీధిలో ఉండేవాడే. ఆయన కూతురు మొన్న సరుకులు కొనడానికి వచ్చినప్పుడు ఆయన కూడా వచ్చి అంతా వివరించి చెప్పాడు. ఇవిగో ఫోటోలు అని చూపించింది.
మొన్న తాగి ఒక యాక్సిడెంట్ కూడా చేశాడు. ఆ యాక్సిడెంట్లో ఆ కుటుంబం ఆసరా కోల్పోయింది. అందుకే ఆటోలు అమ్మేసి నష్టపరిహారం ఇచ్చాను. అందుకే చెప్తున్నాను, సారథి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది కమల. సారథి వెళ్ళబోతుంటే ఆపారు. నేను వెళ్ళి నాన్నని తీసుకొస్తాను అంది అమ్ము. ఉండమ్ము, నేను వస్తాను అని నిత్య కూడా వెళ్ళింది. ఆశ్రమం దగ్గరికి వెళితే పురుషోత్తం అక్కడ లేడు. ఫోన్ చేస్తే వేరే చోట ఉన్నాను అని అడ్రస్ చెప్పాడు. ఇద్దరూ ఆటో తీసుకుని బయలుదేరారు. సుమారు ఒక 40 కిలోమీటర్లు వెళ్ళారు. అక్కడ ఒక విశాలమైన మంటపం ఉంది. దానికి దూరంగా ఒక స్కూల్ ఉంది. అక్కడికి వెళ్ళగానే పురుషోత్తం నడుచుకుంటూ వచ్చాడు అక్కడికి. ఏంటి నాన్న ఇక్కడికి వచ్చావు? చెప్పనే లేదు. ఏం చెప్పావు? ఏం చేస్తున్నావు అంది అమ్మో. మీరు మాత్రమే వచ్చారా? వాళ్ళు రాలేదా అన్నాడు పురుషోత్తం. సర్లే, ఏంటి చెప్పండి అన్నాడు. పద నాన్న, మన ఇంటికి వెళ్దాం అంది నిత్య. నేను ఇక ఆ ఇంటికి రాను అన్నాడు పురుషోత్తం. ఏ, ఎందుకు నాన్న అంది అమ్మో. నేను ఆ ఇంటికి రావాలంటే వాళ్ళందరూ వచ్చి నాకు సారీ చెప్పమను, అప్పుడు వస్తాను అన్నాడు పురుషోత్తం. ఏంటి నాన్న ఇది? నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు అంది అమ్మో. నేను కష్టపడింది వాళ్ళ కోసమే, నా చెమట చెందించింది వాళ్ళ కోసమే. వాళ్ళకు నేను అవసరం లేనప్పుడు వాళ్ళతో నాకెందుకు అన్నాడు పురుషోత్తం. మా కోసం రానాన్నా అంది నిత్య. చెప్పాను కదా, గీత, సారథి, కమల వచ్చి నన్ను క్షమించమని నా కాళ్ళు పట్టుకోమను, అప్పుడు వస్తాను అన్నాడు పురుషోత్తం. ఇదంతా జరగకపోతే నేను రాను అన్నాడు. సరే, ఆ ఇంటికి రాకపోతే మాతో సిటీకి వచ్చే నాన్న, మాతో ఉండు, తర్వాత ఆలోచిద్దాం అంది అమ్మో. నేను రాను, ఇదే నా నిర్ణయం అన్నాడు పురుషోత్తం. అదేంటి నాన్న అలా అంటావు అని అమ్ము దగ్గరకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని, వాళ్ళ తరపున నేను పట్టుకున్నాను కదా, క్షమించేసి మన ఇంటికి వచ్చేయండి నాన్న ప్లీజ్ అంది అమ్మో. పైకి లేపి దూరంగా పెట్టి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు వాళ్ళని రమ్మను అన్నాడు పురుషోత్తం. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాలి, వాళ్ళు చేయాలనుకున్నవి మీరు చేయకండి చెప్పాడు. వాళ్ళు మేము అని తేడా ఏముంది నాన్న, మనమంతా ఒక కుటుంబం కదా, ఈ పట్టింపులు ఎందుకు నాన్న అంది అమ్మో. అబ్బా, మీకు చెబితే అర్థం కాదా? ఎందుకో మీరిద్దరూ నాకు నచ్చరు. ఎందుకో కాదు కానీ నేను గీత, సారథి మీద పెట్టుకున్న ఆశలన్నీ అడిగాశలయ్యాయి. అయినా నేను వాళ్ళ మీద ప్రేమతో బతుకుతుంటే మీరు చదువులో ముందుకు వచ్చి నాకు పేరు తెచ్చినా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మీరు నాకు తీసుకొచ్చే పేరు ప్రఖ్యాతులు కూడా నాకు ఇష్టం ఉండదు. నాకెందుకో నాకే తెలియకుండానే మీ మీద ఈర్ష్యాద్వేషాలు కలిగాయి. మీరు సంపాదించడం కూడా నాకు నచ్చదు. కేవలం సారథి కోసం మీతో ఉన్నాను. వాడు బాగుపడతాడని ఆ ఆశతోనే ఉన్నాను. కానీ వాడు పెళ్లి చేసుకొని కూడా బాగుపడలేదు. వాడితోనే ఉందాం అనుకున్నాను. వాడు నన్ను మళ్ళీ మోసం చేశాడు. ఛీ, అందుకే చెప్తున్నాను, వెళ్ళిపోండి, ఇంకేమీ చెప్పకండి అన్నాడు పురుషోత్తం. ఇంకో మాట, ఇంకెప్పుడు మాతో ఉండండి అని నన్ను అడగండి అన్నాడు పురుషోత్తం. కావాలంటే కమలతో నన్ను కలపండి అంతే అన్నాడు. చేసేదేమీ లేక ఇద్దరూ వెనక్కి తిరిగి బయలుదేరారు. ప్రయాణిస్తున్నారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడే స్థితిలో కూడా లేరు. అమ్మో, నిత్య ఇంటికి వెళ్ళి కమలకు జరిగిందంతా వివరించారు. ఏం చేద్దామమ్మా అంది నిత్య. ఏమీ మాట్లాడలేదు కమల. సారథికి కూడా చెప్పారు. అదంతా నాటకం అమ్మో, నమ్మకండి అన్నాడు సారథి. ఇద్దరూ కలిసి గీత దగ్గరికి వెళ్ళారు. జరిగిందంతా చెప్పారు. గీతక్క, ఏం చేద్దాం చెప్పు అంది నిత్య. చేసేదేమీ లేదు నిత్య, నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను వినండి. ఈ ఇల్లు నాన్న కట్టించలేదు, మీ బావ లోన్ తీసుకొని కట్టాడు. అవసరానికి నా బంగారం తాకట్టు పెట్టి పూర్తి చేశాం. ఇక వాళ్ళు కలవటం అంటావా, అది జరగని పని. వాళ్ళు ప్రపంచం చూడటానికి మాత్రమే భార్యాభర్తల్లా ఉన్నారు. అంతేకాని వాళ్ళల్లో వాళ్ళకు పడదు. పైకి అలా నటించారు అంతే. మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు వివరించినా అర్థం కాదు. మీ నాన్న అన్నట్టు మా మీద ప్రేమ ఉంది అని చెప్పటం నాకు నమ్మకం కలగడం లేదు. ఆయనకు సారథి అంటేనే ఇష్టం. ఈ విషయం నాకు తెలుసు. కానీ ఆయన నిజం దాస్తున్నాడనే మా ఇంటికి రానివ్వలేదు. నేను ఆయన ముఖం కూడా చూడాలని అనుకోవట్లేదు. అక్కని కాబట్టి చెబుతున్నాను. ఇక నుండైనా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి అని చెప్పి పంపించేసింది గీత. కమలతో కూర్చుని, రామ్మ, నాన్నని తెచ్చుకుందాం అన్నారు అమ్మో, నిత్య. రానమ్మా, ఇక ఆ వ్యక్తితో కలిసి ఉండటం అసంభవం. ఇక మీ ప్రయాణం మొదలు పెట్టండి అంది కమల. అమ్మా ప్లీజ్, ఒకసారి ఆలోచించు. మా పెళ్ళిళ్ళు కావాలంటే నువ్వు నాన్న కలిసి ఉంటేనే కదా అయ్యేది, లేకపోతే మాకెలా అవుతుంది అంది అమ్మో. సారథి వచ్చి లోపలికి వెళ్తుంటే,
నిన్ను వెళ్ళిపోమన్నాను కదా, ఎందుకున్నావు అంది కమల. సారథి విసురుగా లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళబోతుంటే అమ్మో నిత్యలు వెళ్ళి బ్రతిమలాడినా వినకుండా వెళ్ళిపోయాడు. సారథి పిల్లల వైపు తిరిగి తండ్రిలాగే కొడుకు తయారయ్యాడు. మీరు అన్ని విషయాలు వదిలేసి వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అంది కమల. ఇంకొద్ది రోజులు పోతే పరిస్థితులు చక్కబెట్టేకి ఇంకా బాగా ఆలోచించాలి అనుకుని ఇద్దరూ సిటీకి వెళ్ళటానికి రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి అమ్మో నిత్య మాత్రమే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. ప్రతిసారి నాన్నో అన్నయ్యో ఉండేవారు. ఈసారి ఇద్దరే ఉన్నారు. కాస్త భయంగా ఉన్నా కనిపించకుండా కూర్చున్నారు. కాసేపటికి ఎదురుగా ఎవరో నిల్చుని ఉన్నాడు. నిత్య తలెత్తి చూసింది. అన్నా నువ్వా అంది. సారథి వచ్చాడేమో అని అమ్మ కూడా చూసింది. కానీ వచ్చింది సారథి కాదు, తనకు పరిచయం ఉన్న సాకేత్. ఇద్దరినీ చూసి నేను కూడా పని మీద సిటీకి వస్తున్నాను అన్నాడు. అమ్మో నిత్య సాకేత్ని చూసి ఊపిరి పీల్చుకున్నారు. భయపడకండి, నేను మీతో వస్తున్నాను కదా, మీరు నవ్వుతూ ఉండండి, చాలా బాగుంటారు అని మాటలు కలుపుకుంటూ ఊరడిస్తున్నాడు. కానీ అమ్మో నిత్య డల్గానే ఉన్నారు. ఈలోగా ట్రైన్ రావడంతో వాళ్ళ లగేజ్ కూడా తీసుకుని సాకేత్ ఎక్కాడు. తల్లిదండ్రులు విడిపోయారనే విషయం కళ్ళతో చూస్తున్నా మనసు అంగీకరించట్లేదు. అమ్మో నిత్యల మనసులో వాళ్ళని ఎలా కలపాలని ఆలోచనతోనే నిద్రపట్టలేదు. ట్రైన్ దిగి ఆటో ఎక్కి సాకేత్కి వెళ్ళొస్తామని చెప్పి రూమ్కి బయలుదేరారు. సారథి గీత పురుషోత్తంని ఎందుకు అర్థం చేసుకోవటం లేదో అర్థం కాలేదు. వర్క్ మీద ధ్యాస తగ్గుతోంది. కానీ ఏదో అలా అలా కానిచ్చేస్తున్నారు అమ్మో నిత్య. ఒకరోజు అమ్మో నిత్యతో, నిత్య నేను పెళ్లి చేసుకుంటే అమ్మా నాన్న కలుస్తారు కదా, సో నేను పెళ్లి చేసుకుంటాను అని ఇంటికి వెళ్ళి కూర్చుందాం. నాకయ్యాక నీకు ఇలా ఇద్దరి పెళ్ళిళ్ళు అవటానికి ఎంత లేదన్నా ఒక 3 సంవత్సరాలు పడుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుడితే అప్పటిదాకా కలిసి ఉండాల్సి వస్తుంది. అప్పుడు కలిసి ఉండడానికి అలవాటు పడతారు. అన్ని పరిస్థితులు చక్కబడతాయి. ఏమంటావు, నా ప్లాన్ ఎలా ఉంది అడిగింది అమ్మో. వావ్, సూపర్ ఐడియా అమ్మో. సరే, ఎలాగోలా ఇద్దరినీ కన్విన్స్ చేద్దాం. మనం అనుకున్నది అమలు చేసేద్దాం పదా అంది నిత్య. ఇద్దరూ కలిసి ఊరికి వెళ్ళి తల్లికి చెప్పి తండ్రిని కలిశారు. నాన్న నాకు పెళ్లి చేస్తావా అంది అమ్మో. ఏంటి, ఎవరినైనా చూసుకున్నావా, లేక మీ అమ్మ సంబంధం చూస్తోందా అడిగాడు పురుషోత్తం. అదేంటి నాన్న అలా అంటావు అంది అమ్మో. చూడు, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే వచ్చి అక్షంతలు వేస్తాను. మీ అమ్మ సంబంధం చూస్తే నన్ను మీరు కలవాల్సిన అవసరం లేదు అన్నాడు పురుషోత్తం. మీ పెళ్ళిళ్ళు అని పిల్లలు అని నేను మీ అమ్మ కలిసి ఉంటామని మీరు అనుకుంటున్నారేమో. అస్సలు కుదరదు. వాళ్ళు క్షమాపణ అడిగితేనే వస్తాను, లేదంటే లేదు అని చెప్పాడు. ఏమీ చేయలేక ఇద్దరూ తల్లి దగ్గరికి వచ్చి జరిగిందంతా వివరించారు. చెప్పమ్మా, ఇద్దరూ కలిసి మాకు పెళ్లి చేయొచ్చు కదా అంది అమ్మో. ఉన్న బంగారం అంతా సారథికిచ్చాను. మీ పేరున ఉన్న ఆస్తి అంతా మీ దగ్గరే ఉంచుకోండి, అంతేకాని కలవమని చెప్పకండి అంది కమల. అలా కాదమ్మా, ఈరోజు కాకపోయినా ఒక 5-10 సంవత్సరాల తర్వాత నీ అవసరం నాన్నకు, నాన్న అవసరం నీకు వస్తుంది కదమ్మా. మనం కలిసి ఉంటే బాగుంటుంది కదా అంది అమ్మో. ఆహా, మీరు నాకు చెప్పేవాళ్ళైనారా? నాకు తెలియదా నేనేం చేయాలో అంది కమల. అమ్మా, ఒకవేళ నాకు పెళ్ళైతే నాకు ప్రెగ్నెన్సీ వస్తే నీ దగ్గరికి రావాలా, నాన్న దగ్గరికి వెళ్ళాలా? మీరు విడిపోతే నాకు అత్తగారింట్లో అవమానమే కదమ్మా. నేను ఇలా వెళితే ఏం బాగుంటుంది? అమ్మా, మాకు మంచి చెడు చెప్పి విలువలు నేర్పించి మీరు ఇలా చేయటం ఏమీ బాగలేదమ్మా అంది అమ్మో. మీకు మంచి చెడు చెప్పాను, విలువలు నేర్పించాను, చదువులు చెప్పించాను, ఉద్యోగాలు చేస్తున్నారు. సిటీకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బ్రతకటం కూడా నేర్చుకోండి అని కమల లోపలికి వెళ్ళిపోయింది. చేసేదేమీ లేక ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. అమ్మో నిత్య పక్కపక్కనే ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు, సరిగ్గా తినట్లేదు, నిద్రపోవటం లేదు. క్షణం ఒక యుగంలా, రోజు ఒక నరకంగా ఉంటోంది ఇద్దరికీ. ఒకరోజు అమ్మో నిత్యతో, నిత్య నాకు చనిపోవాలి అనిపిస్తోంది, బ్రతకాలనిపించటం లేదు అంది అమ్మో. నాకు కూడా అమ్మో అలాగే అనిపించింది అంది. నేను వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదాని అవుతావు అని చెప్తున్నాను అంది అమ్మో. నువ్వేం చెప్పినా నేను ఒప్పుకుంటానమ్మో, నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు అంది నిత్య. సరే అయితే ఎలా చచ్చిపోవాలి మనం అంది అమ్మో. ఏముంది, అందరూ మామూలుగా ఉరి వేసుకొని చచ్చిపోతారు అంది నిత్య. వద్దురా, ఉరి అంటే కష్టం,
ఫ్యాన్ మరీ పైన ఉంది, మనం స్టూల్ వేసుకున్నా అందదు అంది అమ్మో. అయితే సిలిండర్ పేల్చేస్తే అంది నిత్య. వద్దు నిత్య, మన చావు మనకు సుఖాన్నిచ్చినా ఎదుటివారికి కష్టం కాకూడదు అంది అమ్మో. కాసేపు ఆలోచించి అమ్మో నిత్యతో, నిత్య, మనం బయటికి వెళదాం, రోడ్డు క్రాస్ చేస్తున్నట్టు వెళ్ళి లారీ క్రింద పడి చచ్చిపోదాం, అప్పుడు అది సూసైడ్లా కాకుండా యాక్సిడెంట్లా ఉంటుంది అంది అమ్మో. ఓహ్ వావ్ అమ్ము, సూపర్ ఐడియా, ఇది చాలా బాగుంది. అలా జరిగితే మనం ఈజీగా చచ్చిపోవచ్చు కదా. ఓకే, అలాగే చేద్దాం అంది నిత్య. అమ్ము నిత్య పొద్దున్నే లేచి తల్లిదండ్రుల ఫోటోకు దండం పెట్టుకున్నారు. బయటకు వచ్చారు. నిత్య అమ్ముతో, అమ్మో గుడికి వెళ్ళి తర్వాత చచ్చిపోదాం అంది. అమ్ము ఒప్పుకోవటంతో ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. చివరిసారిగా దేవుడికి అర్చన చేయించారు. కాసేపు గుడి ప్రాంగణంలో కూర్చొని చావటానికి రద్దీగా ఉండే రోడ్డు మీదకు వచ్చారు. ఇద్దరూ ఎదురుగా వస్తున్న లారీని చూసి దాని కింద పడటానికి సిద్ధపడి దాటుతుండగా వెనక నుండి ఎవరో ఇద్దరిని వెనక్కి లాగేశారు. ఇద్దరూ చెరువు పక్క కింద పడిపోయారు. అమ్మో తలకు దెబ్బ తగిలింది. నిత్యకు చేతికి గాయమైంది. హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూసి నేను ఇంకా చావలేదా అనుకుంది అమ్మో. మరి నిత్య అనుకుంటూ బెడ్ మీద నుండి లేవబోయింది. ఆగాగు అమ్మో అని ఒక వ్యక్తి వచ్చి పట్టుకున్నాడు. తల ఎత్తి చూసింది. అమ్మో దయా, నువ్వా అంది అమ్మో. అవును నేనే అమ్మో, నిత్య కూడా బాగుంది, చేతికి చిన్న దెబ్బ తగిలింది అన్నాడు దయా. నిత్యం చూడాలి అంది అమ్మో. ఇదిగో ఇక్కడే ఉంది అని సాకేత్ నిత్యం తీసుకొని వచ్చాడు. ఏంట్రా అలా వెనక ముందు చూసుకోకుండా రోడ్ క్రాస్ చేస్తారా? సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది. నేను నిన్ను లాగే టైంకు ఈ అబ్బాయి కూడా హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగేది అన్నాడు సాకేత్. హలో అండి, నా పేరు దయా, నిత్య అమ్మకి ఫ్రెండ్ని అన్నాడు. తెలుసు దయా అన్నాడు సాకేత్. అవునవును, మనం 1-2-3 సార్లు కలిశాం కూడా అన్నాడు సాకేత్. ఇద్దరిని డిశ్చార్జ్ చేయించి రూమ్కి తీసుకెళ్లాడు సాకేత్. సరే అన్నా, మేం చూసుకుంటాంలే అంది అమ్మో. ఏం చూసుకుంటారు? మీరేం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నారా అన్నాడు సాకేత్. మేమేమీ చేయలేదు అంది నిత్య. ఆహా అలాగా, అందుకేనా యాక్సిడెంట్లా ఉండాలని చావటానికి వెళ్ళటం నాకు తెలియదు అనుకుంటున్నారా అన్నాడు సాకేత్. ఆ మాటలు విన్న అమ్మో నిత్య తలదించుకున్నారు. తల్లిదండ్రులు విడిపోతే ఎవరైనా ఇలా చేస్తారా అన్నాడు సాకేత్. అలా కాదు అన్నా అంది అమ్మో. ఏంట్రా, ఈ అన్నయ్యని వదిలేసి ఎలా వెళ్తారు అడిగాడు సాకేత్. మా నాన్నకు ఎంత చెప్పినా అర్థం చేసుకోవటం లేదు, అమ్మ అర్థం చేసుకోవటం లేదు. అయినా ఈ వయసులో ఎవరికైనా లవ్ ఫెయిల్యూర్ అవుతుంది, మాకు ఫ్యామిలీ ఫెయిల్యూర్ అయింది. ఈ బాధ చూస్తున్నా కాదు అనుభవిస్తున్న మాకు ఎంత నరకంగా ఉందో తెలుసా అన్నా. నా జీవితంలో మొదటి పరాజయం కాదు జీవితాన్ని ఓడిపోవటం ఇది. మాటల్లో చెప్పలేము, చేతల్లో చూపించలేను అంది అమ్మో. సాకేత్ అమ్ము తల మీద చెయ్యి వేసి, తెలుసురా, నాకు మీరు పడుతున్న బాధ బాగా తెలుసు అన్నాడు. తట్టుకోలేకపోతున్నాము అంది నిత్య. ఏమీ కాదురా చిన్నోడా, నేనున్నాను కదా అని దగ్గరికి తీసుకున్నాడు. మా అన్న లేకపోయినా నువ్వు వచ్చావు, నాకిది చాలు అంది నిత్య. అవునన్నా, మేమిలా చేస్తున్నామని నీకెలా తెలిసింది అని అడిగింది అమ్మో. నేను మీ అన్నను కాబట్టి, కుటుంబం కోల్పోయి మీరు ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు నిజం చెప్తున్నాను అన్నాడు సాకేత్. ఏంటన్నా అది అంది నిత్య. సాకేత్ చిన్నగా నవ్వి, మనం ఒక తండ్రి పిల్లలం కనుక నేను మిమ్మల్ని నీడలా వెంటే ఉన్నాను అన్నాడు సాకేత్. ఏంటన్నా నువ్వు చెప్పేది అంది అమ్మో. అవును, మీరు వింటున్నది నిజం, మన తల్లులు వేరు, తండ్రి ఒక్కడే అన్నాడు సాకేత్. మీకు ఇంకో విషయం చెబుతాను ఉండండి అని మధు అని పిలిచాడు. నిదానంగా అక్కడికి మధు వచ్చి నిలబడింది. అమ్ము వెంటనే మధు నువ్వా అంది. సాకేత్ మధుని దగ్గరికి తీసుకొని మధు నా భార్య అని చెప్పాడు. అమ్ము నిత్యలు సాకేత్ చెబుతున్నది ఎదురుగా ఉన్న మధుని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.